హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నిన్న పెట్టాల్సి ఉంది కదా, పెట్టడం లేట్ అయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా మా ఊరు వచ్చని చెప్పి, అందుకని వీడియో పెట్టడం కుదరలేదన్నమాట. ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న వ్లాగ్లా అనమాట. నేను ఊరు వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్ళాను, ఏ విధంగా చేశాను, మా ఊర్లో కొన్ని విషయాలు అన్నీ కలిపి మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు వీడియో గ్యాప్ రాకూడదు కదా. అలాగే ఈ వీడియోలో మీకు ఎత్తైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఆ టెంపుల్ కూడా. అలాగే చిన్న చిన్న మా ఊర్లో జరిగిన విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, అదేంటంటే పాత వీడియో అండి. ఇంకా ఆల్రెడీ వీడియో ఉంటే పోస్ట్ చేశాను. ఎందుకంటే మనకి ఎక్కువగా గ్యాప్ వచ్చేస్తుంది ఇక్కడ. నాకైతే అసలు వీడియో రికార్డ్ చేయడం అసలు కుదరలేదు. అందుకని ఈ మధ్య అయితే మనకి వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ వచ్చాయి. ఇంకా గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఇలా షూట్ చేసి పెడుతున్నాను అనమాట. చూసారు కదా, ఇదే మా ఊరు. చుట్టూ కొండలు, పొలాలు, కొబ్బరి చెట్లు. వ్యూ అయితే పైనుంచి చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు నేను నించొని షూట్ చేసింది అమ్మ వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అనమాట. రైట్ సైడ్ చూస్తే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు, లెఫ్ట్ సైడ్ చూస్తే మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు. ఆ పక్కనే మా సాయి పిన్ని, ఆ వెనకాతల మా మేనత్తిల్లు పక్కనే మా అమ్మమ్మ ఉంటుందన్నమాట. ఇంకో వీధిలో మా మాయి పిన్ని అనమాట, ఇంకో పిన్ని. మొత్తం మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకే దగ్గర ఉన్నాం, ఒకే ఊళ్ళో. అందరూ అక్కడక్కడే అనమాట. అందుకే చాలా సందడిగా ఉంటుంది ఊరు వెళ్తే. మా ఊర్లో ఇల్లులు ఏంటంటే అన్నీ కూడా పొడవు ఎక్కువగా ఉంటాయి, వెడల్పు తక్కువగా ఉంటాయి. ఇంకేంటంటే వీధిలో ఇల్లులు కదా, ఒకరి గోడకి ఒకరు ఆనుకొని ఇల్లులన్నీ ఉంటాయి అనమాట. మా వీధిలో ఆల్మోస్ట్ 100కి పైగా ఇల్లులు ఉంటాయి. చాలా పెద్ద వీధి అనమాట. అందుకే మా వీధి పేరు కూడా పెద్ద వీధి అంటారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు జరుగుతుంది అనమాట. ప్రస్తుతానికి సిమెంట్ వర్క్ అంతా అయింది. గ్రానైట్ అవి వేయాలి, ఇంకా పుట్టి పెయింటింగ్స్ అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇంకా మేమైతే గ్రానైట్ సెలక్షన్స్ కోసం నేను, మా తమ్ముడు, మా అన్నయ్య వెళ్తే, మా చిన్నాన్న వాళ్ళు కూడా విజయనగరం అనమాట, వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. పిన్ని చిన్నాన్న వస్తే అందరం కలిసి ఇంకా గ్రానైట్ సెక్షన్స్కి అయితే వెళ్దాము. మేమేంటంటే బయలుదేరేటప్పుడు గ్రానైట్ టైల్స్ సెక్షన్స్ కోసమే వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళే ఏంటంటే మా తమ్ముడేమో అరకు వెళ్ళే రూట్లో కాశీపట్నం అని మనకి మంచిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కట్టారు, అక్కడికి వెళ్దామని చెప్పాను అనమాట. అసలు మాకు టైం లేదు, కానీ వాడైతే ఒప్పుకోలేదు వెళ్దామని చెప్పి. ఇదైతే కాశీపట్నం. మనం విజయనగరం నుంచి వెళ్తే ఒక 50 కిలోమీటర్స్లోనే మనకి కాశీపట్నం విలేజ్ వస్తుంది. అక్కడి నుంచి మనం రైట్ సైడ్ తిరిగితే మనం ఎగువ కొండపైకి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి ఒక 18 to 20 కిలోమీటర్స్లో మనకి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అంతా కూడా ఘాట్ రోడ్డే. అసలు ఖర్చు అయితే మామూలుగా లేవండి. అరకు వెళ్ళకుండా ఎక్కువ ఉన్నాయనుకుంటున్నాను నేనైతే. అసలు ప్రతి బిట్టు కూడా కరువే అనమాట. ఎక్స్పీరియన్స్ బాగా ఉండే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. చాలా రిస్క్ అండి డ్రైవింగ్ అయితే మాత్రం. ఇలా మనం వెళ్తూ ఉండగా ఒక 5 కిలోమీటర్స్ దాటాక ఒక మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందండి. మనకి రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మేమేంటంటే ఈ టైంలో వెళ్ళామంటే కొంచెం ఉంది, అయినా కూడా ఆ వాటర్ ఫాల్స్ వ్యూ అంతా కూడా చాలా బాగుందండి. ఇదేంటంటే ఒక 500 మీటర్స్ వరకు కూడా మనం ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీ మొత్తం వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ మా తమ్ముడు ఒప్పుకోలేదు, వెళ్దాం అని చెప్పి పట్టుబడితే అందరం కలిసి వచ్చామన్నమాట. చాలా బాగుందండి. మాకు టైం లేక ఎక్కువసేపు అయితే మేము స్పెండ్ చేయలేదు. మేము వెళ్ళేసరికి ఇంకా మంచు విపరీతంగా ఉంది, చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ కరువు చూస్తున్నప్పుడల్లా మాకైతే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇంకా గోవిందా అనుకుంటూ వెళ్తున్నాం అనమాట. అందులో మా నాన్న, చిన్న వీళ్ళందరూ ఉండడం వల్ల ఇంకా ఎంజాయ్ చేసాం. ఒకవైపు అయితే భయపడ్డాం ఆ కరువు చూసినప్పుడల్లా కూడా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక మంచి వ్యూ అనుకుంటున్నమాట. ఇప్పుడైతే మాకు ప్రెజెంట్ లేదు, కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ చాలామంది ఇక్కడ ఉంటారనమాట, స్టే చేస్తారు ఈ వ్యూ చూడడం కోసమే, సన్ రైజ్ చూడడం కోసం. ఫుల్గా క్లౌడ్స్ చుట్టూ కూడా, క్లౌడ్స్ పైన మనం ఉంటాము. ఆ సన్ రైజ్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మా తమ్ముడు అదంతా చూశాను అని చెప్పి అవన్నీ మాకు వీడియోస్ అన్నీ చూపిస్తున్నాడు. సూపర్గా ఉంటుందంట. ఎప్పుడైనా చూడాలనుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ వ్యూ చూస్తే మంచి, ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మేము అక్కడ ఆగి కాసేపు ఉన్నాం, కానీ చలి అయితే చాలా ఎక్కువ ఉంది, ఇంకా వణికించేసింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ రిసార్ట్స్ అనమాట. ఎవరైతే స్టే చేయాలి అనుకుంటారో మనకి ఇక్కడ రెంట్కి అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట, రూమ్స్ అన్నీ కూడా. మా తమ్ముడైతే ఇక్కడికి ఒక 3-4 టైమ్స్ వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. వారికి మంచిగా ఇలాంటివన్నీ ట్రిప్స్ అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ తిరిగేశాడు. ఇంకా అదిగోండి, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా కొండపైకి వచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి, వెల్కమ్ బోర్డు. ప్రపంచంలోనే ఎత్తైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి. ఎత్తైన వెంకటేశ్వర స్వామి అంటే స్వామివారి విగ్రహం కాదండి, ఎత్తైన కొండ అనమాట. కొండ పైన
అసలు వ్యూ అయితే మామూలుగా లేదండి. పైన కొండ కిందంతా కూడా ఆ మబ్బులు, ఆ కొండలు చాలా బాగుంది. అసలు చాలాసేపు మాకైతే ఉండాలనిపించింది కానీ ఇంకా టైం లేక ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే చాలా కలగా నవ్వుతూ ఉన్నట్లు ఉంటుంది. మేమైతే ఇది సాటర్డే వెళ్ళాం అనమాట. నేను శనివారం వెంకటేశ్వర స్వామి శనివారం పూజ చేశాను కదా, ఆ పూజ చేసుకునే రోజే వెళ్ళాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను మా సూలూరుపేటలో ఉన్నందుకు కూడా ప్రతి వారం పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేదాన్ని కదా. ఇక్కడైతే నాకు వెళ్ళడం కుదరదేమో అనుకున్నాను, కానీ ఇంత మంచిగా దర్శనం అవుతుందని నేనైతే అనుకోలేదు. చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాము. చలి చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా. మామూలుగానే ఈ ప్లేస్లో చలి ఎక్కువగా ఉంటుంది, అందులోనే వింటర్, అందులోనే ఈవినింగ్ ఇంకా మామూలుగా లేదనమాట. ఇలాంటి టైంలో ఏదైనా వేడిగా తింటే బాగుండు, తాగితే బాగుండు అనిపిస్తుంది. లక్కీగా మాకు కొండపై నుంచి దిగుతుంటే మధ్యలో ఇక్కడ ఒక చిన్న షాప్ అయితే ఉందనమాట. ఈవిడ వేడిగా స్వీట్ కార్న్ ఉడకబెడుతుంది, స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో. మేమైతే అవి తీసుకున్నాం. ఆ చలిలో అవి తింటుంటే ఎంత బాగుందో తెలుసా. ఇంకా కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వచ్చేయమంటే కాశీపట్నం. ఇది కాశీపట్నం ఊరు నుంచి మనం ఇంకా స్ట్రైట్గా విజయనగరం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మంచిగా చిన్న చిన్న షాప్స్ అనేవి అనమాట. మనకి కొండపైన దొరికేవన్నీ కూడా. ఇక్కడ సీతాఫలాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా అరకు వెళ్ళే రూట్లో కూడా మనకి ఇవన్నీ కూడా సీతాఫలాలు, రామఫలం, లక్ష్మణ ఫలం, ఇవన్నీ లక్ష్మణ ఫలం అయితే ఎక్కువగా లేదు కానీ రామఫలం, సీతాఫలం, పసుపు, పచ్చి పసుపు, పసుపులో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా దుంప పసుపు అని ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏదైతే రకరకాల చిరుధాన్యాలు, గింజలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మాకేంటంటే లేట్ అయిపోయింది. ఇంకా హడావిడిగా మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాం. మనీ ఏంటంటే అక్కడికి నెల్లూరు తీసుకుని వాళ్ళ కొలీగ్స్ అందరికీ ఇద్దామని చెప్పి ఇంకా కావాల్సినవన్నీ తీసుకుంటున్నారు. సీతాఫలం అయితే చాలా తీపిగా ఉందండి. ఎక్కువ సీతాఫలం చెట్లన్నీ ఎక్కువ ఉంటాయి మనకి కొండపైన. మీలో ఎవరైనా ఈ వైకుంఠగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారండి? ఎవరైతే వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంది. మనకి మంచిగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అయితే వెళ్ళండి. వైజాగ్ విజయనగరం దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా ఒక్కసారైనా విజిట్ చేయాలండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ వ్యూ, మనకి ఆ కొండలు, ఆ చుట్టూ కూడా నేచర్, క్లౌడ్స్ సూపర్గా ఉందన్నమాట వ్యూ అయితే మాత్రం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మా పిల్లలు అందరినీ తీసుకొని ఫుల్గా అందరం వద్దామని డిసైడ్ అయ్యాం అనమాట. ఒక నైట్ అక్కడ స్టే చేద్దామని. ఇంకా విజయనగరం వచ్చేసరికి మాకు నైట్ 9 అలా అయిపోయింది. ఇంకా అక్కడ కొనాల్సిన మెటీరియల్ చూసుకొని అవన్నీ అయ్యేసరికి మేము ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోయింది అనమాట నైట్. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది మా ఇంటి పేరెంటాల గుడి అనమాట. నేను ఎప్పుడు వచ్చినా, నేనే కాదు మా కుటుంబం వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కంపల్సరీగా ఈ పేరెంటాల దగ్గరికి వచ్చి పేరెంటాల దర్శనం చేసుకుని పసుపు కుంకుమ ఇచ్చుకోవడం తప్పనిసరి అనమాట. ఎందుకంటే మన ఇంటి పేరెంటాలు కనుక ఎప్పుడు వెనక్కి పెట్టి వెళ్ళకూడదని చెప్పి. మా పేరెంటాలు అమ్మకైతే చాలా పెద్ద కథ అయితే ఉందండి. అంతకుముందు ఏంటంటే ఇది చిన్నగా ఒక చిన్న గుడిలా ఉండదనమాట. తర్వాత మా వాళ్ళందరం కలిసి ఇలా కొంచెం పెద్ద గుడిలా చేసామన్నమాట. ఇంకా ఎప్పుడు ఊర్లోకి వచ్చినా ఊర్లో ఉన్న టెంపుల్స్ అనేది కూడా పసుపు కుంకాలు ఇవ్వడం అవన్నీ కూడా ఇంకా అలవాటు కదా మనకి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు చూస్తున్న ఇదేంటంటే మాత ఆశ్రమం అంటారు. మా ఊరు నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే. లోపలే ఇది దాటుకొని మా ఊరు వెళ్ళాలన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. అసలు ఎలాంటి పొల్యూషన్ ఏం లేకుండా, ఈ ట్రాఫిక్ సౌండ్స్ ఏమీ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కాసేపు కూర్చున్నా మనకి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఏడుశనగల వ్రతం చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు కదా. ఆ వీడియో అయితే చాలామంది ఇప్పటికీ చూస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలా డౌట్స్ అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా నేను ఊరు వచ్చాను కదా, ఇది ఎలాగో మా ఇల్లే, అంటే అమ్మమ్మ అంటే మా అత్తయ్య కదా, మా ఇల్లే కనుక నేను ఇంకా పూజ అయితే ఆపలేదండి, ఇక్కడే కంటిన్యూస్ చేశాను అనమాట. నాకు 4 వారాలు కూడా అక్కడ అయ్యింది. ఇంకా ఇక్కడైతే 5-6 వారాలు ఇక్కడ పూర్తి చేశాను. ఇంకా మొన్న సాటర్డే 6వ వారం అయిందనమాట. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి ఉద్యాపన ఎలా చేయాలి, ఉద్యాపన వారం కూడా చూపించండి అనేసి. ఏ వారం చేయాలి అని అడుగుతున్నారు. 8వ వారం చేయాలా, 7వ వారం చేయాలని. నేనైతే 7వ వారమే ఉద్యాపన చేసుకుంటానండి. నేనైతే ఈసారి తిరుమలలో 7వ వారం చేసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. ఒకవేళ తిరుమలలో చేసుకోకపోతే నేను ఇంకా మా ఇంట్లోనే 7వ వారం అనేది కంప్లీట్ చేసుకుంటాను ఉద్యాపన వారం. మ్యాక్సిమం నేను వీడియో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను 7వ వారం. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఉద్యాపన కూడా ఎలా చేసుకుంటారో చూపించండి అని. నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎలా చేసుకుంటాను అనేసి మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంకా ఈ వారం పూజ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాను నేను ఇంకా.
నేనైతే ఏమనుకున్నానంటే ఊరు వచ్చినప్పుడు వీడియోస్ ఏమి ఉండవు, గ్యాప్ వచ్చేసింది, అమ్మమ్మతోనే ఏమైనా పచ్చళ్ళు అన్నీ చేసి పెట్టిద్దాం వీడియోస్ అని అనుకున్నాను. కాకపోతే అస్సలు టైం సరిపోలేదండి, టైం కుదరలేదు. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, అక్కడ కాసేపు అటు ఇటు వెళ్ళడం చేయడం, వాళ్ళకి కొన్ని చెప్పడం, అందువల్ల ఏంటంటే నాకు వీడియో షూట్ చేయడం అవ్వలేదు. అందులోనూ మా రిలేటివ్స్ అందరూ ఒకే దగ్గర కదా, అందరూ వచ్చి మాట్లాడుకోవడం అన్నీ అవ్వడం వల్ల నాకు అస్సలు వీడియో తీయడానికే టైం సరిపోలేదు. ఇక్కడ మా అమ్మమ్మ ఏంటంటే కొత్తిమీర పచ్చడి చేయడానికి ఇద్దరం కలిసి కొత్తిమీర తీస్తాం అనమాట. మా అమ్మమ్మ పచ్చళ్ళు కూరలు చాలా బాగా చేస్తుందండి. అసలు టమాటా పచ్చడి అయితే మా అమ్మమ్మ టమాటా పచ్చడికి మా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్స్ అనమాట. అంత బాగా చేస్తుంది, సూపర్గా చేస్తుంది. ఈసారి నేను వచ్చినప్పుడు తప్పకుండా మా అమ్మమ్మ చేసిన టమాటా పచ్చడి వీడియో అయితే షూట్ చేస్తాను. మీరు కూడా ట్రై చేశారంటే సూపర్ అనాల్సిందే, అంత బాగుంటుందన్నమాట. టమాటా పచ్చడి ఒకటే కాదండి, అప్పట్లో అయితే చికెను మటను మొత్తం వెజిటేబుల్స్లో క్యారెట్ కాలీఫ్లవర్ అన్ని పచ్చళ్ళు పెట్టేదనమాట. అంత ఇప్పుడంటే కొంచెం ఓపిక తగ్గిపోయి టమాటా పచ్చడి గోంగూర పచ్చడి ఆ రెండు మాత్రం కంటిన్యూ చేస్తాను, మిగతావన్నీ కూడా ఎక్కువ చేయట్లేదు. ఇక నేను కొత్తిమీర పచ్చడి కోసం కొత్తిమీర మొత్తం పండిపోయినవి ఎండిపోయినవి అన్నీ కూడా నీట్గా తీసేసి 2-3 సార్లు వాష్ చేసి ఇంకా ఆరబెడుతున్నాను అనమాట. పూర్తిగా మనకి తడి లేకుండా ఆడితే పచ్చడి బాగుంటుంది. ఈ పచ్చడి రెసిపీ అనేది నేను వీడియో అయితే షూట్ చేయలేదండి, ఇంకా టైం లేదు షూట్ చేయడానికి, అందుకని చేయలేదనమాట. ఇక్కడైతే మా అమ్మమ్మ చేపల పులుసు చేస్తుందండి. చేపల పులుసు అయితే సూపర్గా చేస్తుంది, కాకపోతే నేను తినట్లేదులేండి. సూపర్, చాలా బాగుంది. మా అమ్మమ్మ ఈ ఊరు దాటి ఎక్కడ ఉండలేదన్నమాట. ఇక్కడే చిన్నప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అలవాటు కాబట్టి ఎక్కడికి రమ్మన్నా రారు, వచ్చినా ఉండలేరు. ఎందుకంటే ఈ ఊళ్ళోనే మా పిన్నులు అంటే అమ్మమ్మ వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా చుట్టూ మన వాళ్ళే ఉండడం వల్ల ఇంకా సిటీలో ఉన్నా ఎవరు కనిపించక ఉండడానికి నచ్చరనమాట. ఇంకా అమ్మమ్మ వంట చేసుకుంటుంది, మా పిన్ని వాళ్ళందరూ ఇంకా వస్తూనే ఉంటారు, అక్కడే ఉంటారనమాట. కానీ అమ్మమ్మకి హెల్పింగ్గా ఇప్పుడు మీకు ఈ అక్క కనిపిస్తుంది కదా, దీని అన్ని పనులు A to Z మొత్తం ఒక్కటి కూడా ఏమవుతుంది, జస్ట్ అమ్మమ్మ తాలింపు పెట్టడం వరకు అనమాట. అన్ని పనులు ఆవిడ చేసి పెట్టేస్తుంది. నేనైతే లక్కీ దగ్గరికి వెళ్ళి 2 వీక్స్ అయిపోయిందండి. లాస్ట్ వీక్ కూడా వాళ్ళ డాడీకి వెళ్ళడం వాళ్ళదన్నమాట, ఆడిట్ ఉండడం వల్ల. మమ్మీ వచ్చేస్తావంటే వచ్చేస్తానమ్మా, నేను వచ్చాక నీ దగ్గరికి వస్తానులే అని చెప్పాను. ఇంకా 2 వీక్స్ అయిపోయింది కదా, తను చూడకుండా ఉండలేదు. ఎవరినో ఒకరినైనా చూస్తే కొంచెం కూల్గా ఉంటుంది. కాకపోతే ఈ వీక్ కొంచెం డల్ అయింది. కాకపోతే తనకి తెలియంది ఏంటంటే ఈ వీక్ మొత్తం మా అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా తనకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వెళ్ళనమాట. వాళ్ళ డాడీకి నేను చెప్పాను తెలియకుండా వీడియో రికార్డ్ చేయి, తను ఎలా ఫీల్ అవుతుందని చెప్పంటే, నేనైతే డాడీ కూడా వస్తారు అని చెప్పలేదు, నేను వచ్చాక వస్తానులేమ్మా అని చెప్పాను. కాకపోతే డాడీ రావడమే ఇంకా సర్ప్రైజ్ అనుకుంది. ఇంకా దానితో పాటు ఇంకా వీళ్ళు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎందుకంటే లాంగ్ కదా నెల్లూరు నుంచి తిరుపతికి, అందుకని వాళ్ళు వస్తారని వస్తే ఊహించలేదనమాట. తన రియాక్షన్ చూడండి. ఎలా సగ్యం నీకు మమ్మీ చెప్పలేదా వస్తాను అది నువ్వు రమ్మని చెప్పావట, మళ్ళీ మమ్మీకి రమ్మని చెప్పాను, కన్ఫర్మ్ చేయమన్నావట. చేయమలేదా? సడన్ సర్ప్రైజా? ఏంటి సడన్ సర్ప్రైజ్? ఉందా? హాయ్ అమ్మా. ఇంకా మా అమ్మ వాళ్ళు జోషి దర్శు మా అన్నయ్య వీళ్ళందరూ వెళ్ళేసరికి మా లక్కీ చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. నేను వెళ్ళకపోవడం డల్ అయిపోయింది చెప్పి ఇంకా మా అమ్మ మా అన్నయ్య ఇంకా వెళ్దామని, మా అమ్మకి మా అన్నయ్యకి మా లక్కీ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందుకని అందరం వెళ్ళి తను సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అందరూ వెళ్ళారు. వీరు వెళ్ళేసరికి లక్కీకి ఎగ్జామ్ అవుతుంది, ఎగ్జామ్ మధ్యలో వచ్చింది, ఎగ్జామ్ కంప్లీట్ చేసి వస్తానని చెప్పిందనమాట. ఈలోగా ఏంటంటే మా జోషి మామూలుగా ఆడుకోలేదనమాట, తను ప్రిన్సిపల్ అయిపోయింది ఈ మధ్యలోనే. ఇంకా పర్మిషన్ ఏమన్నా ఇది అని చెప్పి ఫుల్గా ఆడుకుందనమాట. మా దగ్గర మనీ లేదు. ఇంకా తర్వాత మేడం పర్మిషన్ తీసుకొని లక్కీని అయితే అవుటింగ్ తీసుకెళ్లారు. ఇంకా బయట ఫుడ్ అంతా తినేసి తను ఎలాగో సంక్రాంతికి ఇంటికి వస్తుందో రాదో తెలియదు, షాపింగ్ కూడా టైం ఉందని చెప్పి ఇంకా మధ్యాహ్నం తిరుపతిలోనే లంచ్ చేసి తిరుపతిలో మొత్తం షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. తర్వాత లక్కీని హాస్టల్లో డ్రాప్ చేసి వీళ్ళైతే వచ్చారు. చాలా హ్యాపీ అయిపోయింది. నేను వెళ్ళకపోయినా ఇంకా వీళ్ళందరూ వెళ్ళడం ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట. ఆ డల్ మోడ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసింది. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఇంకా మా ఊరు నుంచి అయితే ఈరోజు నేను స్టార్ట్ అయిపోతున్నాను, సూలూరుపేటకి వెళ్ళిపోతున్నాను.
అక్కడి నుంచి మన రెగ్యులర్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.